డయాబెటీస్ ఎక్కువగా ఇప్పుడు తరచుగా చూస్తున్నాము. కారణం ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడము అండ్ ఒబిసిటీ. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల ఒబిసిటీ, వెయిట్ పెరిగిపోవడం. మామూలుగా బాడీ మాస్ ఇండెక్స్తో మనం ఒబిసిటీని చెప్తాము. మోర్ దెన్ 25 ఉన్నారనుకోండి వాళ్ళని ఒబీస్ అంటాం అనమాట. సో ఈ ఒబీస్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ షుగర్ రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ లేకపోయినా కూడా వచ్చే ఛాన్సెస్ ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము. తరచుగా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్పేది ఏంటంటే మా ఇంట్లో ఎవరికి లేదు, మాకు ఎందుకు వచ్చింది అనేది. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే వీళ్ళకి మెంటల్గా స్ట్రెస్ ఎక్కువ అండ్ ఫిజికల్గా వర్క్ చేయడం లేదు. సో బోత్ యాడెడ్ టుగెదర్ ఈ రెండు రీజన్స్ వల్ల, మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఈ రెండిటి వల్ల అండ్ జంక్ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఈ డయాబెటీస్ అనేది ఎర్లీ స్టేజెస్లో రావడం, తర్వాత ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ కూడా పెరుగుతూ ఉంది. ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో అంత తీవ్రంగా ఉంది ఇండియాలో. మరి ద ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. డయాబెటీస్ ఉన్నప్పుడు అతిమూత్రం అంటే ఎక్కువగా యూరినేషన్ వెళ్ళడము, తర్వాత ఎక్కువగా ఆకలి వేయడము, తర్వాత దాహం ఎక్కువ వేయడం, ఇవి క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ షుగర్ అంటాం. ఇవి కాకుండా ఈజీగా అలసిపోవడం, చిన్న పని చేస్తుంటే కూడా అలసట రావడం, ఇంతకుముందు యాక్టివ్గా ఉన్నప్పటికీ ఇప్పుడు అలసట ఎక్కువగా రావడము, తర్వాత కళ్ళు చూపు మందగించడం, కొంచెం బ్లరింగ్ ఆఫ్ విజన్ రావడము, కాళ్ళలో తిమ్మిర్లు రావడం, చేతుల్లో మంటలు రావడము, తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం, ఫీమేల్స్లో అయితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము, యూరిన్ వెళ్ళే ప్లేస్లో ఇన్ఫెక్షన్స్ మేల్స్లో రావడము, ఇవన్నీ కూడా డయాబెటీస్ లక్షణాలు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు అయితే మంత్లీ వన్స్ షుగర్ తినకముందు తిన్నాక అంటే ఫాస్టింగ్ పోస్ట్ నుంచి కంపల్సరీ చేయించుకోవాలి. వన్స్ ఇన్ 3 months HbA1c అంటే 3 నెలల యావరేజ్ అని అంటుంటాము, అది కంపల్సరీ చేయించుకోవాలి. 6 నెలలకు ఒక్కసారి కిడ్నీకి సంబంధించింది RFT, క్రియాటినిన్, బ్లడ్ యూరియా, ఎలక్ట్రోలైట్స్ ఉంటుంది, ఇవి చేయించుకోవాలి. 6 నెలలకు ఒక్కసారి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. ఎవ్రీ మంత్ కంపల్సరీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది చేయించుకుంటూ ఉండాలి.